గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కెమికల్ ఈక్విలిబ్రియంలో నెక్స్ట్ పార్ట్ 11th క్వశ్చన్ టు 22 క్వశ్చన్స్ వరకు చూద్దాము. 2022లో అడిగిన క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ 1 లీటర్ కెపాసిటీ కంటైనర్ అట్ 300 కెల్విన్ టెంపరేచర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈక్వేషన్. సో ఇఫ్ వన్ మోర్ ఈచ్ ఏ అండ్ బి present initially and at equilibrium 0.7 mole of C is formed. Then equilibrium constant Kc ని మనకు ఇక్కడ కనుక్కోమంటున్నాడు. సో మనకు కేసీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వచ్చేసి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈక్వేషన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇనిషియల్గా ఎంత అంటున్నాడు? 1 మోల్ ఆఫ్ ఈచ్ ఏ అండ్ బి. సో 1 మోల్. సో ఇనిషియల్గా మనకు ప్రోడక్ట్స్ అనేవి ఏమి ఫామ్ అవ్వవు. నెక్స్ట్ అట్ ఈక్విలిబ్రియం దగ్గర సో సపోజ్ 1 - x మోల్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ x మోల్స్ ఆఫ్ సి అండ్ x మోల్స్ ఆఫ్ డి అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ అట్ ఈక్విలిబ్రియం 0.7 మోల్ ఆఫ్ సి అనేది ఫామ్ అయింది. అంటే ఎక్స్ వాల్యూ అనేది మనకు 0.7. సో సి అనేది 0.7 అయిందంటే డి కూడా 0.7. సో ఎక్స్ ప్లేస్లో 0.7 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 - 0.7 1 - 0.7. సో 0.3 మోల్స్ అండ్ 0.3 మోల్స్. సో వీటిని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ కేసీ ఈజ్ ఈక్వల్ టు సి ఎంత? 0.7. చూడండి, 0.7, డి 0.7, ఏ 0.3, బి 0.3. సో ఇవన్నీ ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 0.3 ఇంటూ 0.3, 7 7 49, 3 3 9. సో ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 49/9. సో 9 5 45, 9 4 36. సో చూడండి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2, 5.4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. కేపీ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. కేపీ వాల్యూ ఇచ్చిండు అండ్ రియాక్షన్ ఇచ్చిండు, టెంపరేచర్. అండ్ వాట్ విల్ బి ద కేసీ ఫర్ ద రియాక్షన్ అట్ ద సేమ్ టెంపరేచర్? కేసీ అంటే కేపీ కేసీ రిలేషన్ ఏంటి? కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ RT హోల్ పవర్ del n. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ del n అంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ గ్యాసియస్ స్టేట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ గ్యాసియస్ స్టేట్. సో ఫ్రమ్ రియాక్షన్. సో ఈ వాల్యూ అనేది రియాక్షన్ చూసి అబ్జర్వ్ చేసి కనుక్కోవాలి. సో గ్యాసియస్ స్టేట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ సాలిడ్ని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేయొచ్చు. CO2 -1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1. del n వాల్యూ ఎంత? 1. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది కేసీ. కేపీ వాల్యూ ఎంత? 3. 3 ఈజ్ ఈక్వల్ టు కేసీ. ఆర్ అంటే 0. ఇక్కడ చూడండి, ఆర్ వాల్యూ ఇచ్చిండు 0.083. టెంపరేచర్ ఎంత ఇచ్చిండు? 1000 కెల్విన్. సో హోల్ పవర్ del n వాల్యూ ఎంత? 1. అండ్ నెక్స్ట్ కేసీ ఇటువైపు దండి. అండ్ చూడండి ఈ వాల్యూ ఇటువైపు పంపిద్దాం. కేసీ ఈజ్ ఈక్వల్ టు 3/. సో ఈ 3 పాయింట్లు ఈ 3 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 83 అవుతుంది. నెక్స్ట్ 300, 2 zeros పెట్టేసుకోండి. అప్పుడు 10⁻² అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻² వస్తుంది. సో ఆప్షన్ చూడండి, 3.6 10⁻². ఆప్షన్ 4 is the right answer.
And next question. So the equilibrium constants of the following are, so K1, K2, K3 ఇచ్చిండు. And next the equilibrium constant K of the reaction will be. సో దీని యొక్క K, ఈ K1, K2, K3 రిలేషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, K ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్స్ బై రియాక్టెన్స్. సో మనకు ప్రోడక్ట్స్లో NO హోల్ స్క్వేర్ 3H2O క్యూబ్ అండ్ NH3 స్క్వేర్ అండ్ 5/2 O2 అంటే O2 హోల్ పవర్ 5/2. చూడండి, పైన మనకు NOH2O ఉంది. సో NOH2O అంటే K2, K3 రావాలి ఇక్కడ. K2, K3. నెక్స్ట్ డినామినేటర్లో NH3O2. చూడండి, NH3 ఉంది. సో NH3 ఇక్కడ ప్రోడక్ట్స్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయాలి. సో డినామినేటర్లో NH3 ఉంది కాబట్టి బై K1. ఓకేనా? సో K2, K3 బై K1. సో K1. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, H2O3 ఉంది ఇక్కడ. ఓకేనా? కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని రియాక్షన్స్లలో ఒక్క 1 మోల్ ఆఫ్ H2O ఉంది. అంటే ఈ K3ని ఇంటూ 3తో మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు K3 ఏమవుతుంది? K3 క్యూబ్ అవుతుంది. ఓకేనా? సో K3 క్యూబ్. సో ఇప్పుడు మనము ఈ రియాక్టెన్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు ఈ K వాల్యూ అనేది వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. K2 అంటే చూడండి, K2 NO హోల్ స్క్వేర్ బై N2 O2. అండ్ నెక్స్ట్ K3 క్యూబ్ అంటే 3తో మల్టిప్లికేషన్ చేయాలి. సో H2O క్యూబ్ బై H2 క్యూబ్ అండ్ O2 హోల్ పవర్ 3/2. అండ్ నెక్స్ట్ సో బై K1. సో ఈ K1 అంటే బై డినామినేటర్లో ఉంది కాబట్టి ఫస్ట్ రియాక్టెన్స్ రాయాలి. సో రియాక్టెన్స్ K1 N2 అండ్ H2 క్యూబ్ బై NH3 స్క్వేర్. సో ఇక్కడ క్యాన్సిల్ చూడండి, N2 H3. సో O2 ఇక్కడ డినామినేటర్లో 1, ఇక్కడ 3/2. సో NO2 ఉంది, H2O3 ఉంది అండ్ NH3 స్క్వేర్ ఉంది. అండ్ ఈ రెండు యాడ్ చేస్తే O2 5/2. సో ఆప్షన్ ఏమవుతుంది చూడండి, ఎక్కడుంది? సో K2, K3, K1. ఆప్షన్ 2 is the right answer. And next question. KMnO4 can be prepared from K2MnO4. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ని మనం ప్రిపేర్ చేయడానికి ద రియాక్షన్ కెన్ గో కంప్లీషన్ బై మూవింగ్ OH మైనస్ అయాన్స్ బై యాడింగ్. సో ఇది ఫామ్ అవ్వాలంటే అంటే మళ్ళీ ఇక్కడ రివర్సబుల్ రియాక్షన్ జరగకుండా ఇక్కడ OH మైనస్ అనేది రిమూవ్ చేయాలి. ఈ రిమూవ్ చేయాలంటే ఏం యాడ్ చేయాలి అంటున్నాడు. సో OH మైనస్ అనేది బేస్, అంటే ఆటోమేటిక్గా యాసిడ్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇది అనేది బేస్ అనమాట. ఈ బేస్ యాడ్ చేయరు కదా, సో ఇది క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వీక్ యాసిడ్ని యూజ్ చేయాలి. అదే స్ట్రాంగ్ యాసిడ్ని యూజ్ చేస్తే ఇక్కడ రివర్సబుల్ రియాక్షన్ జరుగుతుంది, అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ యాసిడ్, CO2 అనేది వీక్ యాసిడ్. సో వీక్ యాసిడ్ని ఇక్కడ మోర్ ప్రిఫరబుల్. సో ఆప్షన్ 1 is the right answer. And next question. For a given exothermic reaction అంటే నెగిటివ్ వాల్యూ, అంటే హీట్ అనేది రిలీజ్ అయిందనమాట. అండ్ KP డాష్ ఆర్ the equilibrium constants and temperature T1, T2, assuming that heat of reaction constant temperature T1 and T2. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జోథెర్మిక్
సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో మనకి హీట్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ LH వాల్యూ అనేది నెగటివ్. ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ టెంపరేచర్ రిలేషన్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే మనము టెంపరేచర్ T1 నుంచి T2కి ఇంక్రీజ్ చేసినప్పుడు సో ఇక్కడ K1 వాల్యూ K2 వాల్యూ సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి T1 టెంపరేచర్ దగ్గర K1 అయితే T2 టెంపరేచర్ దగ్గర K2 అయితే ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే K2 అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో K1 ఈజ్ గ్రేటర్ దాన్ K2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, చూడండి ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో. అదే ఎండోథర్మిక్ రియాక్షన్లో అయితే ∆H ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు K అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే K డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. ఓకేనా. వెయిట్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చింది ఎగ్జోథర్మిక్ కాబట్టి K అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/T. అండ్ T1 టు T2 అయినప్పుడు మనకు ఇక్కడ ఈ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటున్నాడు. సో KP ఈజ్ గ్రేటర్ దెన్ KP డాష్. సో ఇది ఎక్కడుంది చూడండి, ఆప్షన్ 4 అనమాట. సో T1 T2 K ఈక్విలిబ్రియంస్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి LN KP డాష్ బై KP ఆర్ KP2 బై KP1 దట్ ఈస్ ఈక్వల్ టు ∆H బై R అండ్ 1/T1 మైనస్ 1/T2. సో ఇది ఫార్ములా అనమాట. సో ఇది న్యూమరికల్గా ఈ ఫార్ములా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద రివర్సబుల్ రియాక్షన్. సో ఇక్కడ హీట్ అండ్ సో ప్లస్ హీట్ అంటే ఇక్కడ సో హీట్ అనేది రిలీజ్ అయిందనమాట నెగటివ్. సో నెగిటివ్ అంటే ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఈ ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో మనకు K అనేది డిక్రీజ్ అవుతుంది. సో K డిక్రీజ్ అయిందంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా K అనేది మనకు ఇంక్రీజ్ అవ్వాలి. సో K ఇంక్రీజ్ అవ్వాలంటే టెంపరేచర్ ఏం చేయాలి? సో యాక్చువల్గా ఇన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో K ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/T. సో K ఇంక్రీజ్ అవ్వాలంటే టెంపరేచర్ డిక్రీజ్ అవ్వాలి. సో అట్ లో టెంపరేచర్. ఓకేనా. సో డిక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. సో డిక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. అండ్ నెక్స్ట్ చూడండి ప్రెషర్ ఎలా ఉంటుంది? సో ప్రెషర్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్, ఇక్కడ షిఫ్ట్ ఇన్ ఫార్వర్డ్ రియాక్షన్. సో ఫార్వర్డ్ రియాక్షన్ జరగాలంటే ఇక్కడ ప్రెషర్ అనేది చూడండి రియాక్టెంట్ టు ప్రోడక్ట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ రియాక్టెంట్. సో హై నెంబర్ ఆఫ్ మోల్స్ నుంచి లో నెంబర్ ఆఫ్ మోల్స్కి కన్వర్ట్ అవ్వాలంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అదే మనకి రియాక్షన్ అనేది లో నెంబర్ ఆఫ్ మోల్స్ నుంచి హై నెంబర్ ఆఫ్ మోల్స్గా కన్వర్ట్ అవ్వాలంటే ప్రెషర్ అనేది డిక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడ మొత్తం 4 మోల్స్ ఉన్నాయి అండ్ 2 మోల్స్ అంటే హై టు లో నెంబర్ ఆఫ్ మోల్స్ కన్వర్ట్ అవ్వాలంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజింగ్ ప్రెషర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ చూడండి, రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తేనేమో ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది అండ్ ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తేనేమో బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో బై ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH3. సో ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే బ్యాక్వర్డ్ కదా, ఇక్కడ అడిగింది ఫార్వర్డ్. సో ఈ ఆప్షన్ రాంగ్ అనమాట. బై డిక్రీజింగ్ ద ప్రెషర్. సో ప్రెషర్ అనేది యాక్చువల్గా మనము ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా. సో ఇది కూడా రాంగ్. బై డిక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 గ్యాస్ H2 గ్యాస్. సో ఇది డిక్రీజ్ అవ్వకూడదు, ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవుతేనే ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ విల్ ఫేవర్ మ్యాక్సిమం ఫార్మేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్?
సో మ్యాక్సిమం మనకు ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఇక్కడ చూడండి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే నెగిటివ్ వాల్యూ కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఈ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ K డిక్రీజ్ అవ్వటం వల్ల మనకు Kను ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఇక్కడ టెంపరేచర్ అండ్ ప్రెజర్ రిలేషన్ ఏంటి 1/2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. K అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వాలి. కాబట్టి లో టెంపరేచర్. సో లో టెంపరేచర్. సో ఈ 2 ఆప్షన్స్ని తీసేయండి. నెక్స్ట్ ప్రెజర్. సో ప్రెజర్ ఎలా చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 మోల్ ఉందంటే హై మోల్ టు లో మోల్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి డిక్రీజ్ అయ్యింది కాబట్టి మనకు ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ప్రెజర్, హై ప్రెజర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఫర్ ద చేంజ్ ఎంథాల్పీ ఈస్ పాజిటివ్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం నాట్ ఎఫెక్టెడ్ అంటున్నాడు. సో కాన్సన్ట్రేషన్, రియాక్టెన్స్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. అండ్ ప్రెషర్, టెంపరేచర్ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. కానీ క్యాటలిస్ట్ మాత్రం డిపెండ్ అవ్వదు. ఓన్లీ ఇది స్పీడ్ అన్నమాట. రియాక్షన్ యొక్క స్పీడ్ని పెంచుతుంది. అంటే ఈక్విలిబ్రియం అనేది త్వరగా ఫామ్ అవ్వడానికి చేస్తుంది కానీ దాని యొక్క పొజిషన్ చేంజ్ అవ్వదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ నాట్ ఎఫెక్ట్. ఓకేనా. సో ప్రెజరు, కాన్సన్ట్రేషన్, టెంపరేచర్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కానీ క్యాటలిస్ట్ అనేది చూపించదు. ఇది స్పీడ్ అన్నమాట, స్పీడ్కి సంబంధించింది. రియాక్షన్ అనేది స్పీడ్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద రియాక్షన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. చూడండి, టు బి ద బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ అండ్ కాన్స్టెంట్ ఇస్ హయ్యర్ దాన్ ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ బై ఫ్యాక్టర్. ఇక్కడ టెంపరేచర్ ఇచ్చిండు, ఆర్ వాల్యూ ఇచ్చిండు, కేపీ ఫర్ ద రియాక్షన్. సో కేపీ అండ్ కేసీ అండ్ ఆర్టీ, కేపీ కేసీ రిలేషన్ వచ్చేసి మనకు డెల్ ఎన్. ఇక్కడ కేసీ అంటే మనకు రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఫార్వర్డ్. సో కేఎఫ్ బై కేబీ అండ్ రేట్ కాన్స్టెంట్ ఆఫ్ కేబీ. సో కేఎఫ్ అంటే మనకి చూడండి, కేఎఫ్ ఇక్కడ చూడండి, బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ ఈజ్ హయ్యర్ అంటే ఇది హయ్యర్గా ఉంది దాన్ ది ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ బై ఫ్యాక్టర్ 2500. సో ఇది హైగా ఉందంట దీనికంటే. ఎంత? 1/2500. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 1/2500 ఇంటూ ఆర్ వాల్యూ 0.0831 అండ్ టెంపరేచర్. సో టెంపరేచర్ 1000 అనమాట. సో 1000 అండ్ డెల్ ఎన్ వాల్యూ. సో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ మోల్స్ ఎన్ని? 2 మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 1. సో 1. సో నెక్స్ట్ 0.0831 బై 2500 ఇంటూ 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 83. సో ఈ 3 జీరోస్ని ఇక్కడ తీసేయండి. 83.1 బై 25 ఇంటూ 10 to the power of, ఈ 2 జీరోస్ పైకి వెళ్తే -2 అవుతుంది. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 25తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3.3 ఇంటూ 32 ఇంటూ 10 to the power of -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.0332. సో ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు కేసీ అంటే రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ తెలియాలి. అండ్ కేపీ కేసీ రిలేషన్ తెలియాలి. ఇక్కడ డెల్ ఎన్ అంటే ఇన్ గ్యాసియస్ స్టేట్ ఆటమ్స్ డిఫరెన్స్ తెలియాలన్నమాట. సో ఈ ఫార్ములాను యూజ్ చేసి మనము కేపీ వాల్యూను కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి,
సో ఫర్ ద రియాక్షన్ 2A B plus Kc వాల్యూ ఇచ్చిండు. గివెన్ టైమ్ ద కంపోజిషన్ ఆఫ్ ది at a given time the composition of reaction mixture, so all are same concentration అనమాట. ఇక్కడ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్. సో కేసీ వాల్యూ ఇచ్చిండు అండ్ కొంచెం టైం తర్వాత వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఇచ్చిండు. అప్పుడు అది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతున్నట్ట, లేకపోతే ఫార్వర్డా, లేకపోతే అటు ఈక్విలిబ్రియంలో ఉన్నాయో ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో కేసీ ఈజ్ ఈక్వల్ టు 4 × 10⁻³ సో ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ క్యూసీ కోఎఫిషియంట్ కనుక్కుందాము. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏంటి, బిసి అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A². సో ఇవన్నీ కూడా ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 × 10⁻³ ఇంటూ 2 × 10⁻³ బై 2 × 10⁻³ సో ఇదంతా క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో క్యూసీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 1 వాల్యూ అనేది చూడండి, క్యూసీ వాల్యూ అనేది కేసీ వాల్యూ కంటే హైయెస్ట్గా ఉంది. ఇక్కడ 10⁻³ కదా, అంటే 0.004 అనమాట. సో ఇది వచ్చేసి క్యూసీ వచ్చేసి 1. సో క్యూసీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ. సో క్యూసీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ కండిషన్లో సో ఇట్స్ గో టు బ్యాక్వర్డ్ రియాక్షన్. సపోజ్ ఇక్కడ వాల్యూ క్యూసీ వాల్యూ అనేది కేసీ, అంటే కేసీ వాల్యూ హైయెస్ట్గా ఉందనుకో, సో ఇట్స్ గో టు ఫార్వర్డ్ రియాక్షన్. సో క్యూసీ కేసీ వాల్యూస్ని బట్టి మనము అది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుందా ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుందా అనేది మనకు ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in which of the following equilibrium Kp Kc are not equal? సో Kp is equal to Kc రిలేషన్ ఏంటి, RT⁴ del n. సో Kp is equal to Kc ఎప్పుడవుతుంది, del n is equal to 0. del n is equal to 0 ఎప్పుడవుతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ is equal to నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు ఈక్వల్ అవుతుంది. నాట్ ఈక్వల్ ఎప్పుడు అవుతుంది, del n నాట్ ఈక్వల్ టు 0, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెన్స్ అనమాట. సో ఇక్కడ నాట్ అంటున్నాడు అంటే ఈక్వల్ కానిదేంటి. సో ఇక్కడ ప్రోడక్ట్లో 2 మోల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 1. సో 2 - 2 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ CO, ఇక్కడ 1 మోల్, ఇక్కడ 1 మోల్, 1 మోల్, 1 మోల్. సో ప్రోడక్ట్లో 2 ఉన్నాయి, -2 0. అండ్ ఇక్కడ 1 మోల్, ఇక్కడ 1 మోల్, ఇక్కడ 2 మోల్స్. సో 1 1 2 - 2 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 మోల్, 1 మోల్, 1 మోల్. సో ప్రోడక్ట్ 2 మైనస్ రియాక్టెంట్ -1, సో 1 మోల్. కాబట్టి del n is equal to 1, NP not equal to NR. కాబట్టి KP is not equal to KC, not equal. సో ఆప్షన్ 4 is the right answer. సో సింపుల్గా ఇక్కడ ప్రోడక్ట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్, రియాక్టెన్స్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, ఉంటే KP is equal to KC అవుతుంది, లేకపోతే KP is not equal to KC అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, wait students, so consider the following in a sealed vessel equilibrium with concentrations. సో వీటి యొక్క కాన్సన్ట్రేషన్ ఇచ్చిండు, రియాక్షన్ ఇచ్చిండు, and number of moles 0.1 is taken. Closed well will be the degree of dissociation of NO2 గ్యాస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి కాన్సన్ట్రేషన్ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ప్రోడక్ట్ బై రియాక్టెన్స్, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ N2O2 బై అండ్ నెక్స్ట్ NO². సో వీటి వాల్యూస్ కాన్సన్ట్రేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 10⁻³ ఇంటూ 4.2 × 10⁻³ బై 2.8 × 10⁻³ సో దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఇక్కడ 1.6 అనేది వస్తుందన్నమాట.
సో ఇక్కడ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 0.1 మోల్ ఇచ్చింది మనకు. చూడండి, ఇఫ్ 0.1 మోల్ ఆఫ్ NO2 గ్యాస్ 0.1 మోల్ అట్ ఈక్విలిబ్రియం మైనస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనమాట. సో ఇక్కడ N2O2 అంటే x/2 2 ప్రోడక్ట్స్ ఫామ్ అయినాయి కదా. సో ఎక్స్ అనేది ఇక్కడ x/2గా మనకు ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఇక్కడ ఎక్స్ అనేది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, ఇది ఫార్మేషన్. సో ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ NO అంటే 0.1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు సో x/2 హోల్ స్క్వేర్ బై 0.1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ కేసీ వాల్యూ అనేది ఎంత? 1.6. ఈ స్క్వేర్ అటువైపుకి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో x/2 by 0.1 minus x is equal to 1.6 square root. సో 1.6 స్క్వేర్ రూట్ వాల్యూ వచ్చేసి మనకు 1.26 అవుతుంది. ఇక్కడ 0.5x by 0.1 minus x is equal to 1.26. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అనేది 0.0715 వస్తుంది. సో ఇక్కడ చూడండి, 0.1 మోల్ వచ్చేసి మనకు 0.0715 అయితే 1 మోల్ ఎంత? సో 1 మోల్, సో 1 మోల్కి వచ్చేసి మనకు ఒక పాయింట్ ఇటు సైడ్ వస్తుంది, 0.715. సో 0.71 ఎక్కడుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 0.1 మోల్ ఫర్ లీటర్ ఆఫ్ N2 గ్యాస్, కానీ ఇక్కడ మనకు అడిగింది వాట్ విల్ బి ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ NO2 గ్యాస్. NO2 గ్యాస్ అంటే ఇక్కడ 1 మోల్కి మనకి ఇక్కడ అడిగారనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇంతటితో మీకు కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో నీటిలో అడిగిన 2013 to 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ చాప్టర్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.